అతని ప్రవర్తన కానీ అతని పరిపాలన పక్కన పెట్టండి. మీరు డిసైడ్ అయిపోయారా ఫస్ట్ రౌండ్కే అతని మీద విపరీతమైన వ్యతిరేకత ఉన్నది అని డిసైడ్ అయిపోతున్నారు? ఖచ్చితంగా. ఎందుకు అంటే నేను చెప్పేదానికి రీజనింగ్ కూడా ఉందండి. నేనేదో ఆషామాషిగా చెప్పడం కూడా కాదు, నమ్మింది చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఏంటి అంటే ఈ ఫస్ట్ రౌండ్ లో మనం మెజారిటీలు చూసుకుంటే ఫస్ట్ రౌండ్ మెజారిటీలే చాలా చాలా ఇదిగా ఉన్నాయి. అంటే మొత్తం ఒక 3,000 4,000 మెజారిటీలతో ఉన్నది. అంటే ఫస్ట్ రౌండ్లోనే. మీకు ఇంకొక చాలా పెద్ద ఎగ్జాంపుల్ ఒకటి, దేశం మొత్తం చూస్తున్న ఒక కాన్స్టిట్యుయెన్సీ మాచర్ల నియోజకవర్గం. మాచర్ల నియోజకవర్గం ఎందుకు దేశం మొత్తం ఎందుకు చూస్తున్నది అంటే అక్కడ ఈ ఎమ్మెల్యే, అంటే ఇప్పటివరకు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తే వెళ్ళి మొత్తం బ్యాలెట్ బాక్సులు ధ్వంసం చేసిన సంఘటన మనందరికీ తెలుసు. ఓకే. ఆ నియోజకవర్గంలో 20 సంవత్సరాలుగా ఆయన, ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని వైసీపీ ఎమ్మెల్యే, ఆయనే గెలుస్తూ వచ్చాడు. ఇప్పుడు ఈ క్షణంలో నాకు అందిన సమాచారం మేరకు తెలుగుదేశం పార్టీ ఎక్కువ లీడ్లోకి వచ్చేసింది. మొత్తం అంటే వైసీపీ కంచుకోట, అంటే మాచర్ల వైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా ఎవరికీ లేదు. ఆ విధంగా అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మొత్తం అంతా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకొని కూర్చొని ఉన్నాడు. అటువంటి చోట ఇటువంటి ఫలితం వస్తున్నది అంటే మీరు చాలా నియోజకవర్గాల్లో, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న చాలా అసెంబ్లీ నియోజకవర్గాలలో పరిస్థితి ఎట్లా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అందుకోసం అని చెప్పి నేను మీకు మాచర్లలో జరుగుతున్న పరిణామాలు చెప్తున్నాను. మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కాదు అని చెప్పి ఎవరు ఓటేసే పరిస్థితి లేదు ఇంతకాలం. ఈ రోజున ప్రజల తిరుగుబాటు అక్కడ మనకి చాలా స్పష్టంగా కనపడుతున్నది. ఇది అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి తిరుగులేని ఆధిక్యతలోకి వచ్చేసి ఉన్నాడు. అదేవిధంగా గురజాల కాన్స్టిట్యుయెన్సీ, గురజాల, ఇవన్నీ కూడా పల్నాడు జిల్లాలో చాలా కీలకమైన నియోజకవర్గాలు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తే పల్నాడు జిల్లాలో జరిగినన్ని గొడవలు ఎక్కడా జరగలేదు. మొత్తం అటువంటి పరిస్థితుల్లో, అంటే అక్కడ గొడవలు సృష్టించింది ఎట్లా జరిగింది ఏంటి అనేది అందరికీ తెలుసు, మళ్ళీ మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ తన ఆధిక్యతని ప్రదర్శిస్తున్నది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ట్రెండ్. మొత్తం ఇప్పుడు ఫస్ట్ రౌండ్ దాదాపుగా కంప్లీట్ అయిపోయిందండి చాలా నియోజకవర్గాల్లో. ఫస్ట్ రౌండ్లో ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదిగో ఖచ్చితమైన లీడ్లో ఉంది అని చెప్పే స్థానాలు ఎక్కడా కనపట్టలేదండి. అంటే నాకు వస్తున్న సమాచారం మేరకు మొత్తం అన్ని చోట్ల కూడా వైసీపీ 12 ఉందండి, టీడీపీ 81 ఉంది. ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో అంటే ఇంత మార్జిన్స్, ఇంత లీడ్లు, ఇంత డిఫరెన్స్ ఉన్న సమయంలో మీరు అంటున్న, అంటే మీకు అందుతున్న సమాచారం మేరకు మీరు చెప్తున్న 12 స్థానాల్లో కూడా ఫలితం తిరగబడచ్చు. ఇటువంటి పరిస్థితులు ఉంటాయి ఇక్కడ. మరి బ్రేకింగ్ న్యూస్ చెప్తున్నారు. ఖచ్చితంగా. ఎందుకు అంటే ఈ ట్రెండ్ సరళి మనం చాలా, మీరు నాకన్నా సీనియరు, మీరు చాలా సంవత్సరాల నుంచి ఎన్నికలు చూశారు, పోలింగ్ చూశారు, కౌంటింగ్ చూశారు. నేను అంతకి తక్కువ కాకుండా నేను కూడా చూశాను. ఇంత మార్జిన్స్ తోటి, ఇంత లీడ్లతోటి ఫస్ట్ రౌండ్లోనే ఇంత లీడ్లో ఒక పార్టీ రావటం అనేది ఇప్పటివరకు నేనైతే చూడలేదు. 1982లో తెలుగుదేశం పార్టీ ఇట్లాగే లీడ్లోకి వచ్చింది. ఆ తర్వాత 202 స్థానాలు నిలబెట్టుకుంది. ఎక్కడా కూడా ఆ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఎక్కడా ఆధిక్యత ప్రదర్శించలేదు. ఆ ట్రెండ్ ఇప్పుడు కనపడుతూ ఉన్నదండి. 108 సీట్స్లో లీడింగ్ ఉన్నది టీడీపీ. ఇది ఇంకా పెరుగుతుందండి. ఇంకా మీకు ఆశ్చర్యకరమైంది ఏంటంటే, ఇదేదో నేను ఒక సైడ్ చెప్తున్నట్టు కాదు, కానీ వైఎస్ఆర్ ఈ ట్రెండ్ పరిశీలిస్తే, ఈ వస్తున్న లీడ్లు పరిశీలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్కి పరిమితం అయ్యే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి. ఎస్ సత్యమూర్తి గారు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ప్రజలకు మీడియా మీద కొంత దురభిప్రాయం ఉన్నది. అందరూ